ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఏప్రిల్ 11వ తారీఖున మనకి బుధగ్రహం మీనరాశిలో ప్రవేశించడం వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడుతుందని చెప్పి మన శాస్త్రంలో ఉంది. మరి ఏంటి నీచభంగ రాజయోగము? మరి దీనివల్ల ఏ రాశుల వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది, ఏ రాశుల వారికి పరీక్షా కాలం అని చెప్పుకోవచ్చు మనకి? తప్పకుండా రాబోతున్నటువంటి ఏప్రిల్ 11వ తారీఖున నీచభంగ రాజయోగం అనేది జరుగుతున్నది. నీచభంగ రాజయోగం అనేది అసలు ఏంటి, ఇది ఏ యొక్క గ్రహాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ పోతుంది అనేది ముందుగా తెలుసుకుందాం. నీచభంగ రాజయోగం అనేది ఎప్పుడైతే ఒక గ్రహం నీచత్వ స్థితికి చేరినట్లయితే అది నీచమైనటువంటి ఫలితాన్ని, అంటే తక్కువ ఫలితాన్ని, అధమ ఫలితాన్ని ఇవ్వాలి. కానీ ఆ యొక్క ఫలితం అనేది ఎప్పుడైతే నీచ స్థితిలో ఉండి కూడా ఆ యొక్క రాశికి కానీ మరియు అదేవిధంగా ఆ యొక్క జాతకుడికి మంచి ఫలితాన్ని ఇవ్వటాన్ని నీచభంగ రాజయోగం అంటే, నీచ ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం నీచమైనటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా మంచి ఫలితాన్ని ఇవ్వటాన్ని నీచభంగ రాజయోగం అంటారన్నమాట. అంటే ఈ మంచి ఫలితం ఎలా ఇస్తుంది అంటే, షట్ ఫలితాలు అంటే మనకు ఉండేటువంటి గ్రహస్థితిలో వచ్చేటప్పటికి షట్ చక్రాల్లో మరియు అదేవిధంగా దాని యొక్క స్థితిని బట్టేసేసి దాని ఉండేటువంటి మంచి పొజిషన్లో ఎప్పుడైతే గ్రహం ప్లేస్ అయినప్పుడు దానికి ఒక షడ్బలం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆ షడ్బల రీత్యా వచ్చినప్పటికి మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ముందుగా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి ఏప్రిల్ 11వ తారీఖున కొన్ని రాశుల వారికి ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వాటిలో ముందుగా వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే ముందుగా మీనరాశిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ముందుగా మీనరాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి బుధగ్రహ సంచారం అనేది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా భార్య తరపు నుండి రావాల్సినటువంటి తోడ్పాటు, భార్య తరపు నుండి రావాల్సినటువంటి శుభకార్యాలు కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఎప్పుడు లేనటువంటి ఒక మంచి సఖ్యత అనేది భార్య ద్వారా పొందగలుగుతారు. అదేవిధంగా నూతన గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ తల్లిగారితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకోవటంలోనూ ఇది చాలా ముఖ్యమైనటువంటి భూమిక అనేది పోషించగలుగుతుంది అన్నమాట. ఎందుకంటే జన్మరాశిలోకి బుధుడు వచ్చేటప్పటికి వ్యాపార కారకుడు, అదేవిధంగా వచ్చేటప్పటికి ఎవరైతే వ్యాపారం చేయాలని చెప్పి ఆలోచనను రేకెత్తించడం, అదేవిధంగా వ్యాపార పరంగా కూడా ముందుకు వెళ్ళగలిగినటువంటి ఒక సామర్థ్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క రాశి వారికి. చాలా మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి ఒక బుధుడు రావడం జరిగింది. మంచి ఫలితాన్ని కూడా, షడ్బలాన్ని కూడా ఇవ్వగలిగింది. అంటే బలస్థుడైనటువంటి గ్రహం ఎప్పుడైనా సరే జాతకరీత్యా బలమైనటువంటి ఫలితాన్ని, మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మీనరాశి వారికి కొంచెం రిలాక్సేషన్, కొంచెం ఫైనాన్షియల్గా వారికి కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, ఎందుకంటే కుజుడు అదేవిధంగా వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వారు కొంచెం మానసికమైనటువంటి స్ట్రెస్కి ఎదుర్కొంటున్నారు. వాటితో పాటు ఆరోగ్యపరంగాను మానసికంగాను బాధపడుతున్నటువంటి వారికి కొంచెం రిలాక్సేషన్గానే మనం చెప్పొచ్చు అన్నమాట ఇప్పుడు జరిగేటువంటి యొక్క స్థితి. అదేవిధంగా తదుపరి రాశి వచ్చేటప్పటికి వృషభ రాశి. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ యొక్క సంవత్సరంలో స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లోనే కొంచెం మంచి ఫలితం ఈ యొక్క బుధుడి ద్వారా పొందబోతున్నారు. మెయిన్గా వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా కొంచెం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార పరంగా ముఖ్యంగా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితోనూ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఇలా స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లోనే వీరికి వచ్చేటప్పటికి వ్యాపార పరంగాను వృత్తిపరంగాను కొంచెం సానుకూలమైనటువంటి స్థిరమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతున్నారు. వీరికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క బుధుడు ఉన్నటువంటి ప్లస్ ప్రజెంట్ పొజిషన్లోనే బాగా పాజిటివ్ పాయింట్స్ పొందగలిగినటువంటి వారు వచ్చేటప్పటికి ఈ యొక్క వృషభ రాశి వారు. ఎందుకు అంటే వీరికి వచ్చేటప్పటికి కుజుడు రవి కలిసి కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. వాటితో పాటు బుధుడు కూడా ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితి వీరికి పూర్తిగా అనుకూలిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి త్రిగ్రహ యోగం, జరుగుతున్నటువంటి త్రిగ్రహ యోగం అనేది పూర్తిగా యోగించేటువంటి ఒక రాశి ఈ యొక్క వృషభ రాశి. మెయిన్గా వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కానీ, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో కానీ, ఉద్యోగపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఉద్యోగపరంగా కొంచెం రిలాక్సేషన్ అనేది పొందగలుగుతారు. అదేవిధంగా శని చాలా బలవంతుడిగా లాభస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ యొక్క పరిస్థితి వీరికి తోడ్పాటునిచ్చేటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు.
ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కంపేర్ టు మీన రాశి వారి కన్నా కూడా ఎక్కువగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కూడా వచ్చినప్పటికీ ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నటువంటి గ్రహస్థితి, బుధుడు ఉన్నటువంటి ప్లేస్మెంట్ అనేది, ఎందుకంటే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాజ్యస్థానంలో ఉన్నాడు. అంటే ఉద్యోగ కారకుడు, కర్మ కారకుడు అన్నమాట. కర్మ అంటే చేసేటువంటి పనికి తోడ్పాటునిచ్చేటువంటి స్థితిలో ఉన్నాడు. వాటితో పాటు రవి, దాంతోపాటు కుజుడు కూడా అక్కడే ఉన్నాడు అన్నమాట. రవి రాజ్యస్థానాల్లో పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇది పూర్తి యోగాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మెయిన్గా ట్రావెల్ విషయంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన గృహ కొనుగోలు గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం అనుకూలతని ఎక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు కొన్ని పనులకి అవరోధాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి బుధుడు, అదేవిధంగా వచ్చేటప్పటికి రవి ఎవరైతే ఉన్నారో వీరు పూర్తిగా యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలుగా ఉన్నాయి. ఈ యొక్క మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు ఇప్పుడు నడుస్తున్నటువంటి. దీని తర్వాత మనం చూసినట్లయితే సింహరాశి వారు అష్ట కష్టాలు పడుతున్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ పీరియడ్లో సింహరాశి వారికి ఇప్పుడు ఈ యొక్క నెల 11వ తారీఖున ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ స్థానంలోకి బుధగ్రహ సంచారం జరుగుతుంది. అది చాలా రిలాక్సేషన్ ఇవ్వబోతున్నది. మెయిన్గా ఈ నెలలో ఉన్నటువంటి ఖర్చులు, కట్టాల్సినటువంటి డబ్బులు, వాటి నుంచి సతమతం అవుతున్నటువంటి వారికి కొంచెం ఒక తోడ్పాటు, కొంచెం రిలాక్సేషను, బంధువుల నుంచి ఇప్పుడు మీరు ఎదురు చూడనటువంటి కొన్ని ప్రదేశాల నుంచి సహాయం పొందటం, ఎప్పుడు అసలు మనకి ఎప్పటికీ ఎవరు ఫోన్ చేసి సహాయం చేయరు అని చెప్పి మీరు ఎక్కడైతే ఎదురు చూస్తున్నారో అక్కడి నుంచి మీకు ఫోన్ కాల్ రావటం, ఇది ఒక విచిత్రంగా ఉందే ఇదేంటి అనేటువంటి ఒక ఆలోచన జరగటం అనేది మీకు కొంచెం రిలాక్సేషన్ ఇచ్చేటువంటి విధంగా ఉంటుంది. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు, అష్టమ స్థానం అనేది వీకెస్ట్ పొజిషన్ అయినప్పటికీ కూడా బుధుడి యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంది. అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ధనాధిపతి ఎప్పుడైతే అష్టమంలో ఉంటాడో అష్టమ దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు ఆ యొక్క దృష్టి పూర్తిగా 90 degrees యాంగిల్లో ఉంది. అది పూర్తిగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ ఒక విషయం ఏంటంటే సింహరాశి వారు వచ్చినటువంటి డబ్బును కానీ ఎవరు ఇచ్చినటువంటి డబ్బు కానీ మీ అవసరాల కోసం ఇచ్చారని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీకు కష్టకాలంలో ఇచ్చారని చెప్పి గుర్తుపెట్టుకొని దాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతేగాని దుబారా గమ్మటుగా ఖర్చు పెట్టినట్లయితే మళ్ళీ మీరు కష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఎదురయ్యే విధంగా ఉంటుంది. ఊరకనే డబ్బు వచ్చినా సరే కూడా దాన్ని తీసుకోవద్దు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, మరియు అదేవిధంగా చాలా కష్టాన్ని కూడా కలిగజేయగలుగుతుంది. తదుపరి మనం చూసినట్లయితే ఈ యొక్క బుధుడికి మెయిన్గా వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి కూడా వచ్చేటప్పటికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పంచమ స్థానంలో సంచారం చేసేటువంటి బుధుడు వ్యాపార కారకుడు, లాభాధిపతి అయినటువంటి బుధుడు పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు తన యొక్క షడ్బల రీత్యా పూర్తి యోగాన్ని మూల త్రికోణ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మీకు వ్యాపార పరంగా కొంచెం రిలాక్సేషన్ అనేది పొందగలుగుతారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, మీరు కొన్నటువంటి ల్యాండ్ కానీ, మీరు ఎప్పుడో వదిలేసినటువంటి కొన్ని స్థిరచరాస్తులు, వాటి యొక్క వాల్యుయేషన్ పెరిగి మీకు తెలిసి కొంచెం మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల మరియు అదే పిల్లల యొక్క స్థితిగతులు మారినట్టు తెలుసుకొని కొంచెం ఆనందానికి లోనవ్వగలుగుతారు. ఈ రాశి వారికి బుధుడి యొక్క స్థితి పూర్తి యోగాన్ని ఇచ్చే విధంగా ఉంది. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ధనస్సు రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అతి కష్టమైనటువంటి విషయాలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగపరంగా ఉండాలా, ఆ యొక్క కంపెనీ వదిలిపోవాలా అనేటువంటి తాత్సారం పడుతున్నటువంటి వారికి,
మరియు అదేవిధంగా నూతన ఉద్యోగాలకు చేద్దామా, వ్యాపారం చేద్దామా అనే ఒక మీమాంసలో ఉన్నటువంటి వారికి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి ఒక స్థితిలోకి రాగలుగుతారు. ఇక్కడ బుధుడు రాజ్యాధిపతి చతుర్థంలో ఉన్నాడు, అది కేంద్ర స్థానాల్లోకి వచ్చాడు. కేంద్ర స్థానాల్లోకి వచ్చినటువంటి బుధుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. తన యొక్క దృష్టి రాజ్యస్థానం మీద ఉంది. పూర్తిగా అది మీకు ఉద్యోగపరంగా కొంచెం అప్రైజల్స్ పరంగాను, అంటే మీకు ఉద్యోగపరంగా రావలసినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ నిలిచిపోయినటువంటి డబ్బు పరంగానే కొంచెం అనుకూలంగా వచ్చే విధంగా కూడా ఉంటుంది. తదుపరి మనం చెప్పినట్లయితే చివరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ధనస్థానాల్లోకి వచ్చినటువంటి ఈ యొక్క బుధుడు పూర్తి యోగకారకుడు, అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వగలుగుతాడు. రావలసినటువంటి డబ్బు రావటం జరుగుతుంది. అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయము, అదేవిధంగా 10 మందిలో పేరు, మాటకి ఒక మంచి గుర్తింపు రావటం, అంటే మీరు మాట్లాడినటువంటి మాటకి 10 మందిలో గౌరవము, గుర్తింపు రాగలిగినప్పుడు దాన్ని పూర్తిగా వాల్యూగా కూడా మనం చెప్పచ్చు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాల స్థితిలోకి ఉన్నటువంటి బుధుడు పూర్తి యోగకారకుడుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి స్థితిలో అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ మూల త్రికోణ స్థానంలోను, అదేవిధంగా వాటితో పాటు ఇక్కడైతే కేంద్ర స్థానాల్లోనూ ఉన్నటువంటి బుధుడి యొక్క స్థితి ఎప్పుడైతే షడ్బలం బాగుంటుందో దాన్ని నీచ భజంగం అంటే ఏంటంటే క్యాన్సిలేషన్ అని అర్థం. అంటే నీచ స్థితిలో ఉన్నటువంటి గ్రహం ఇవ్వవలసినటువంటి నీచ ఫలితాన్ని క్యాన్సిల్ చేస్తూ జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఈ యొక్క ప్రక్రియ అంటే ఇది వచ్చేటప్పటికి మన నవాంశ స్థితిలోనూ చూడొచ్చు, అదేవిధంగా వచ్చినప్పటికి జాతకుడి చక్రంలోను, నవాంశ స్థితిలోను, నవాంశ కుండలిలోను, అదేవిధంగా షడ్బల రీత్యా కూడా దీని యొక్క స్థితి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు షడ్బల రీత్యానే చెప్పడం జరిగింది, కానీ ఇది ఇక గ్రహస్థితి మీ యొక్క జాతక రీత్యా ఉన్నటువంటి ప్రజెంట్ దశ అంతర్దశని మీద కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. ఈ యొక్క మిగతా రాసుల వారు ఇటువంటి ఫలితాలు ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి చేసుకోవాలి అంటే ముఖ్యంగా బుధుడు సరిగా లేనప్పుడు లక్ష్మీనారాయణ స్వామిని పూజించాలి. అదేవిధంగా పచ్చటి పెసలను దానం చేయటం, అదేవిధంగా హోమ జప తర్పణాలు చేయించుకోవటం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురుగారు, మరి ఏ రాశుల వాళ్ళకి కాస్త పరీక్షా సమయం అంటారు, ఎవరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు చెప్పినటువంటి రాశుల వారు కాకుండా ముఖ్యంగా వచ్చేటప్పటికి మేషరాశి వారు, కర్కాటక రాశి వారు, అదేవిధంగా వచ్చేటప్పటికి కన్యా రాశి వారు, తులారాశి వారు, వారితో పాటు మకర రాశి వారు, ఈ యొక్క రాశుల వారు వచ్చేటప్పటికి ముందుగా చెప్పిన విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. మీ యొక్క ధనాన్ని బట్టేసేసి హోమ జప తర్పణాల గురించి చేయించుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే ఆ యొక్క హోమ జప తర్పణాలు కూడా చేయించగలుగుతాం. మీకు మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.